గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి శిరీష బర్త్డే వ్లాగ్ అండి. ఎలా సెలబ్రేట్ చేస్తామో మొత్తం అంతా ఉంటుంది. సో మీరు కూడా చూడండి. మేమైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేసేస్తాము. ఇది వచ్చేసి మిడ్-నైట్ 12 అండి. అప్పుడే అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా. సో అలా ఏదో హడావిడిలో అలా కొంచెం డెకరేట్ అయితే చేసేసాం. ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సింపుల్గా డెకరేట్ చేసేసాం. ఇలా చూసారు కదా, జస్ట్ ఆ వెనకాల బ్యాక్ డ్రాప్ లాగా అదంతా వేసేసి ఇలా చిన్న కేక్ అయితే తీసుకొని వచ్చాం. కేక్ అయితే చాలా బాగుండింది. చూసారు కదండి, టేస్ట్ చాలా సూపర్గా ఉండిందండి అసలు. ఇంకా ఇది లైట్ ఆఫ్ చేసిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో నాకు చెప్పండి. డెఫినెట్లీ డెకరేషన్ స్మాల్ డెకార్ అన్నమాట మేము చేసింది. అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇంకా స్పీడ్గా అలా అయితే చేసేసాము. చూసారు కదా. ఇంకా ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. మ్యాంగోస్ అయితే తీసుకొని వచ్చారు. అవి చూపిస్తున్నారు నాన్న. ఇక్కడ చూడండి, మ్యాంగోస్ చాలా బాగున్నాయి, టేస్టీ అని చెప్పేసి. అవి బేనిషా అంటారు కదా, రసాలు అనేసి చాలా బాగున్నాయండి. ఎంత స్వీట్గా ఉన్నాయో అదే పనిగా మా కోసం చూపించుకొని వచ్చారనమాట. మా నాన్న తోటకి వెళ్ళి అక్కడ వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి అన్నీ కట్ చేయించుకొని వచ్చారు. ఇక్కడ దేవాంశ్ అయితే ఫుల్ హ్యాపీ అసలు అమ్మ నాన్నని చూసి. వాళ్ళు రాగానే ఇంకా అమ్మ తాతయ్య అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. నెక్స్ట్ అయితే అక్కడ అమ్మ వాళ్ళు చూసారు కదా, సంచికి మొత్తం తెచ్చేసారండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చెప్పు మా సిరికి విషెస్. చైతు సిరికి విష్ చేయండి. దేవా. సో ఇక్కడ శిరీషకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇలా ఇక్కడ కళ్ళు మూసి పెట్టుకునేసి అయితే తీసుకొని వచ్చాము. ఇలా స్మాల్ సర్ప్రైజ్ అని చెప్పేసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. సో ఇక్కడ నుంచి ఇంకా మ్యూజిక్ అంతా కూడా యాడ్ ఆన్ చేసేస్తాను. సో మీరు కూడా మా సెలబ్రేషన్ అయితే చూసేయండి గైస్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగే ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము. యాక్చువల్లీ పోవాలి అనుకున్న టెంపుల్ ఒకటి, ఇంకా అది కుదరక క్లోజ్ అయిపోతుందని నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మేమైతే రెడీ అయిపోయి ఇంకా ఇక్కడ స్మాల్ ఇంట్రో అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ దేవాంశ్ బాబు కూడా మీ అందరికీ హాయ్ చెప్పేస్తున్నాడు ఇలా చాలా సింపుల్గా. సో మేము ఎలా వెళ్ళాము అనేది మొత్తం అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాం. మావాడు చూడండి గైస్, అమ్మమ్మ తాతయ్యని ఫుల్గా ఏడిపించేస్తున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. హ్యాపీ బర్త్డే చెప్పు సిరికి. హ్యాపీ 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 బర్త్డే టు యు. హ్యాపీ
సో గాయ్స్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం, అందరూ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము. సో ఏంటంటే హస్బెండ్కి ఆ రోజు ఆఫీస్ ఉందండి. శిరీష బర్త్డే వచ్చేసి జూన్ 5th, అందుకనేసి తను డెఫినెట్లీ వెళ్ళాలన్నమాట ఆఫీస్కి థర్స్డే. అందుకనేసి ఇంకా తను రాలేకపోయాడు. తననైతే చాలా మిస్ అయిపోయాం మేము. చాలా బాగుండిందండి టెంపుల్, అస్సలు చూపిస్తాను మీకు ముందు ముందు. ఇక్కడ మా డాడీ చూడండి ఎంత బాగా హాయ్ చెప్తున్నారు. ఇలా పేరెంట్స్తో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మా అమ్మ వాళ్ళు వస్తారు, ఒక 2-3 days ఉంటారు. దాని తర్వాత ఇక కొంచెం వర్క్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడ దేవాంశ్ కూడా మరి హాయ్ చెప్తున్నాడు. దేవాంశ్ కూడా అన్నీ నేర్చుకున్నాడండి ఈ మధ్య. హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, లాగింగ్ చేయడం మొత్తం అంతా కూడా. నా ఫోన్ ఎప్పుడైనా తీసుకొని వాడంతట వాడే స్నాప్ కానివ్వండి ఇలా ఏమైనా అన్నీ తీస్తూ ఉంటాడండి మా వాడే. ఇంక ఇక్కడ చెప్తున్నాను నేను శిరీషకి హాయ్, హ్యాపీ బర్త్డే సిరి అనేసి చెప్తున్నా. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము. అది ఇంకా రీచ్ అవ్వగానే వెళ్ళిపోతున్నాము. ఇంకా క్యాబ్ అయితేనే సేఫ్టీ ఆ టైంలో అని చెప్పేసి క్యాబ్లో అయితే వెళ్ళిపోతున్నాము. మాకు ఇక్కడ నుంచి అరౌండ్ 15 to 16 or 18 సంథింగ్ ఉంది. యాదవనహల్లి అని చెప్పేసి అక్కడ బుద్ధిస్ట్ వాళ్ళది టెంపుల్. యాక్చువల్లీ టెకీ గణేష అనేసి ఉంది. ఆ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే 11:30కే క్లోజ్ అని అన్నారు. మేమంతా రెడీ అయ్యేసరికి అరౌండ్ 11:30నే అవుతూ వచ్చింది. అందుకనేసి ఇక వేరే టెంపుల్కి వెళ్దామనేసి అనుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా కొంచెం అలా క్లిప్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము. ఏదైనా మూమెంట్ని మెమొరబుల్గా పెట్టుకోవడం నాకైతే చాలా ఇష్టం అండి. ఇది వ్లాగ్ అన్నీ నేను ఎందుకు పెడుతూ ఉన్నానంటే నాకు ఫ్యూచర్లో నేను చూసుకోవచ్చు కదా నా వీడియోస్ అని చెప్పేసి తీస్తూ ఉన్నానండి. ఏదో నాకు అమౌంట్ రావాలి యూట్యూబ్ నుంచి దాని ద్వారానైతే కాదు, నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పేసి. మా దేవాంశ్ చూడండి ఎంత క్యూట్గా ఎంత సైలెంట్గా కూర్చున్నాడు. ఇంకా ఫైనలీ మన టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం. చూసారు కదా టెంపుల్ వ్యూ అయితే అస్సలు అద్దరిపోయింది అనుకోండి. చాలా సూపర్గా ఉంది. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్, మొత్తం అంతా మార్బుల్ అండి. ఐ మీన్ పాలరాతి అని అంటారు కదా, చాలా బాగా అనిపించింది. నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు పాలరాతి టెంపుల్ అయితే చూడలేదు. అసలు సూపర్ వ్యూ అసలు. ఇంక ఇక్కడ ఈ క్యూట్ ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్గా అనిపించాయి నాకు. ఎందుకో నేచర్ అంటే నాకైతే చాలా ఇష్టము. చాలామంది నేచర్ లవర్స్ ఉంటారు నాకు తెలిసినంత వరకు. టెంపుల్ వ్యూ ఒకటి చూపించేసి లోపల అలా ఉండదు కదా. ఓకే हाय 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 कर హాయ్ కబతా. हाय कर हाय किट మొత్తం వైట్ మార్బుల్. సో గాయస్ చూస్తున్నారు కదా మొత్తం టెంపుల్ వ్యూ అయితే ఇది. యాక్చువల్లీ లోపల అలా ఉండదు, బట్ నేనేంటంటే అలా కొంచెం తీసుకున్నాను. ఇంకా వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి అక్కడికే స్టాప్ చేసేసాను, తీసుకోలేదు. సో చూసారు కదా టెంపుల్ లోపల అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుండింది. లోపల కూర్చున్నంతసేపు ఏదో లోకంలో దైవలోకం అని అలా అంటారు కదా, ఆ ఫీలింగ్ వచ్చేసింది అన్నమాట. చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా ఉండింది. చాలా బాగుండిందండి. మాకైతే బాగా నచ్చింది. ఓకే మంచిగా అయ్యింది మనకు టెంపుల్ అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదా అసలు ఆర్కిటెక్చర్ అంతా అయితే సూపర్ అండి. అసలు బెంగళూరులో కనుక ఎవరన్నా ఉంటే డెఫినెట్లీ వెళ్ళి చూడండి. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మా దేవాంశ్ అయితే దేవుణ్ణి మొక్కుంటున్నాడు. స్వామి స్వామి నన్ను కాపాడు కాపాడు అన్నట్టుగా మొక్కుంటున్నాడు. ఇంకా వాడు ఫుల్ పరిగెడుతూ ఉన్నాడండి. అసలు మా అందరినీ ఒక ఆట ఆడిచ్చేస్తాడు అనుకోండి, ఆ రేంజ్లో పరిగెత్తుతాడు. మేము అస్సలు ఇంకా వాడిని పట్టుకోలేము, హ్యాండిల్ చేయలేము. చూసారు కదా ఫుల్ ఆడుకుంటూనే ఉంటాడు. వదిలేయాలి వాడిని ఫ్రీగా, లేదంటే అంతే ఇంకా మమ్మల్ని అందరినీ ఇంకా ఏదో రకంగా చూస్తాడు వాడు. అందుకనేసి వాడిని అయితే ఫ్రీగా వదిలేసి ఇంకా మేము కూడా అలా మంచిగా కొన్ని పిక్స్ అయితే ఇక్కడ తీసుకున్నాం. ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇది చూసారు కదా. ఆ స్కైకి ఇలా వైట్గా ఉన్న ఈ టెంపుల్కి మొత్తం చాలా బాగా అనిపించింది.
ఇంక ఇక్కడ దేవాంశ్ అయితే వాళ్ళ బాబాయ్తో మంచిగా ఆడుకుంటున్నాడు. అలా పైకి ఎగరవేయడం అంటే మా వాడికి చాలా ఇష్టం అండి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫొటోస్ తీసుకున్నాం మేమైతే. ఇంకా అక్కడ లంచ్ కూడా అవైలబుల్లో ఉంటుంది అని అన్నారు. బట్ ఏమంటే మేమైతే తినలేదు, ఎందుకులే అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ పార్టీకి అయితే రెడీ అయిపోయాం. మా శిరీష అయితే మంచిగా అబ్సల్యూట్ బార్బిక్యూలో టేబుల్ అయితే రిజర్వ్ కూడా చేసేసింది. ఇంకా వెళ్ళిపోతున్నాము. అది వచ్చేసి మనకు మార్తల్లిలో ఉందండి. నియర్లీ అది మల్టీప్లెక్స్ ఏదో నాకు అంత ఐడియా లేదు అక్కడ. సో మేమైతే ఇంకా అక్కడికి రీచ్ అయిపోయాం, చూసారు కదా. ఇంకా ఈవినింగ్ 7:30, 8 అంటే ఆ టైంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది అసలు. చూసారు కదా, ఏబీసీ ఐబిఎస్ అని అబ్సల్యూట్ బార్బిక్యూ అని అక్కడికైతే వచ్చేసాం మేము. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే జాయిన్ అయిపోతున్నారు. ఇంకా తన కోసం వెయిట్ చేశాను. మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్తే ఇక వెళ్ళిపోతున్నామండి మేమంతా కూడా. అమ్మ, నాన్న, నేను, సిరి, తమ్ముడు, సతీష్, బాబు మేమంతా కూడా వెళ్ళిపోయాము. హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి అలాగే నేను అక్కడ రీచ్ అయిపోతాను అని అన్నారు. మేమైతే ఇంక ఇక్కడ ఎంటర్ అయిపోయాం. మేమైతే వెళ్ళడం ఫస్ట్ టైం అండి. శిరీష అయితే వెళ్ళింది ఆఫీస్ పార్టీస్ అలా ఉన్నప్పుడు ఒక 2-3 టైమ్స్, నియర్లీ 4-5 టైమ్స్ వెళ్ళిందంట. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఐ మీన్ ఫుడ్ తినడానికి అయితే చాలా బాగుంది. ఏమీ క్యాప్చర్ చేయలేదండి ఇక్కడ, ఓన్లీ కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను. ఎందుకంటే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ మా దేవాంశ్ వాళ్ళు చూడండి, వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా డాడీ అని చెప్తూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. హాయ్ చెప్తున్నాను అని అంటే కూడా వాడికి కొంచెం కొత్తగా అనిపించిందండి అదంతా కూడా, అందుకే చూస్తున్నాడు. వెయిటింగ్ ఫర్ బావా, ఇంకా రాలేదు. ఇక్కడ చూడండి, ఇంకా దేవాంశ్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడో. వాళ్ళ డాడీ వచ్చేసారు, అందుకనేసి వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా డాడీ అని మంచిగా అరుస్తున్నాడు. ఇక్కడ చాలా ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉందండి, అందుకే నేను రాగా ఏది పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఫుల్ ఆడుకున్నాడులేండి మా వాడైతే ఆ స్పూన్స్తో అంతా. ఇక్కడైతే ఇంకా లిటిల్ అన్నీ కూడా మేము అలా కొన్ని మాత్రమే క్లిప్స్ క్యాప్చర్ చేసాము, ఎక్కువైతే చేయలేదు. ఎందుకంటే అంతంత అమౌంట్ కట్టినప్పుడు మనం ఆ ఫుడ్ని మంచిగా న్యాయం చేయాలి కదా అనే రేంజ్లో వెళ్ళాము. అక్కడ మోస్ట్లీ స్టార్టర్స్తోనే సగం కడుపు నిండిపోయింది అనుకోండి. బట్ ఏంటంటే పెట్టే అమౌంట్కి మంచిగా న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రతిదీ తినాలి అని అనుకున్నాం. బట్ కొన్ని మాత్రమే తినగలిగాము, ఎక్కువగా ఏమీ తినలేకపోయాము. సో ఏమేమి తిన్నామో అలా లైట్గా ఇలా కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాను. అది కార్న్ ఉండింది కదండి, క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగుండింది. ఇంకా స్వీట్స్, డెజర్ట్స్ కానివ్వండి. ఇంకా ఇది వచ్చేసి మటన్ సూపు, అది చాలా బాగుండిందండి అసలు. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ శిరీషాకు వాళ్ళైతే కేక్ అయితే కట్ చేయించారు. ఇంకా బార్బిక్యూ అంటే తెలిసిందే కదా, కేక్ అయితే డెఫినెట్లీ వాళ్ళు కట్ చేస్తారు. ఏదన్నా అకేషన్ ఉంటే వాళ్ళే సెలబ్రేట్ చేస్తారు కదా. సో ఇక్కడైతే ఇంకా హ్యాపీ బర్త్డే అనే సాంగ్ని కూడా ప్లే చేస్తున్నారు. మనం ఏంటంటే ఇంకా ఆ సాంగ్ని ఇక్కడ ప్లే చేయలేం, బికాస్ మనకు కాపీరైట్ ఇష్యూ వచ్చేస్తుంది కాబట్టి అదైతే ప్లే చేయలేదు. ఇక్కడ నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా ప్రతిదానికి. సో ఫైనలీ ఇక కర్డ్ రైస్తో అయితే నేను నా డిన్నర్ని అయితే ఎండ్ చేసేసాను. ఇంకా లాస్ట్లో మా అందరికీ కూడా కాంప్లిమెంటరీ జ్యూసెస్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి. నేనైతే స్ట్రాబెర్రీ ఆర్డర్ చేసుకున్నా. ఇంకా మా వాళ్ళైతే ఒకరు లీచీ, ఒకరు లెమన్ సోడా, సాల్ట్ ప్లస్ షుగర్ 2 ఇలా అన్నీ ఆర్డర్ చేసుకున్నారు. ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ. ఇంకా బర్త్డే కేక్ కట్ చేసేసుకొని ఇంకా అది తాగేసి వెళ్ళిపోయామండి. ఇంకా ఫుల్ కడుపు నిండిపోయింది ప్రతి ఒక్కరికి అసలు. ఇంకా ఏమాత్రం 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా పోదు అన్నట్టుగా తినేసాంలేండి మొత్తం అంతా కూడా. ఇంకా ఫైనల్లీ ఇక్కడ బాయ్ చెప్పేయండి అనేసి చెప్పేస్తున్నా నేనైతే. ఇక్కడ ఇంకా అక్కడే నిలబడిపోయాము, క్యాబ్ బుక్ చేసేసాము, ఇంటికి వెళ్దాము అనేసి. ఫైనల్లీ ఇక్కడంతా కూడా ఆ రోజుని ఎండ్ చేసేద్దాము అని చెప్పేసి బాయ్ చెప్పండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మా దేవానికి ఇంకా ఫ్లయింగ్ కిస్ ఇవ్వు నాన్న అనేసి చెప్తున్నాను. అలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన తర్వాత మంచిగా ఇక్కడ క్లాప్స్ కూడా కొడుతున్నాడు
నేర్చుకుంటున్నారండి. దేవాంశ్ అన్నీ మంచిగా నేర్చేసుకుంటున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా బాబు ఏమన్నా అలా కొత్తగా ఏమన్నా నేర్చుకుంటే, ఏదన్నా కొత్త కొత్త వర్డ్స్ ఏమన్నా మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపించేస్తుంది. యాజ్ ఏ మదర్గా నాకే కాదు, ఇలా ప్రతి ఒక్క మదర్కి ఇలాంటి ఫీలింగే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. శిరీష చూడండి ఇంకా వెనకాల నుంచి బాయ్ చెప్తుంది. ఇంకా వాడికి మెయిన్ ఫుల్ హ్యాపీ ఏంటంటే మా మమ్మీ డాడీ వచ్చారు. వాళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం మా వాడికి, అందుకనేసి ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, 11:30 12 అయినా కూడా సరే ఈ రేంజ్లోనే ఉంటుందండి ట్రాఫిక్. మనకు బెంగళూరులో ఏమాత్రం తగ్గదు, ఫుల్ ఆన్ ట్రాఫిక్ ఉంటుంది. అదే పెద్ద తలనొప్పి ఇక్కడ. ఫైనలీ ఇక్కడ శిరీష అవుట్ఫిట్ అయితే చూపించేస్తున్నా చూడండి. మేము బొటిక్కి వెళ్ళి చేయించుకున్నామని షార్ట్స్లో అప్లోడ్ చేశా కదా, ఇదే అన్నమాట. అది చాలా సింపుల్గా ఉంది బట్ ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇదైతే నాది ప్రీ వెడ్డింగ్ శారీ లేండి. 3 years బ్యాక్ వేర్ చేశాను, మళ్ళీ దాన్ని ఇప్పుడు వేర్ చేస్తున్నాను అన్నమాట. ఎగ్జాక్ట్లీ June 5th వేసుకున్నా. నెక్స్ట్ మరి 3 years తర్వాత June 5th వేసుకుంటున్నా. ఫైనలీ మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మేము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 12:30 1 o'clock అయింది. పడుకునేసరికి ఇంకా 1:30 దాకా అయిపోయింది. అంతేనేమో బెంగళూరు అంటే సిటీ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది అనుకుంటా. మా డాడీ కూడా చెప్తున్నారు, ఏంటో ఈ సిటీ లైఫ్ అంతా ఇలానే ఉంటుంది, అదే మన ఊర్లలో ఉంటే ఇలా ఏమి ఉండదు, 8కి లేచేస్తాము, 6:30కి అలా, మరి నైట్ 9:30 10కి అలా ఎండ్ అయిపోతుంది అని. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ వెళ్ళిపోతున్నారండి. వచ్చింది ఇంకా మెయిన్గా శిరీష బర్త్డే కోసమే కాబట్టి. అప్పుడే మా అమ్మ ఫేస్ చూసారు కదా ఎంత డల్ అయిపోయిందో. వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, వెళ్ళేటప్పుడు అంత సాడ్ అనిపిస్తుంది అమ్మకు. మా వాడికి కూడా అంతే ఫుల్ బాధ అనిపించేస్తుంది. వాడేమనుకుంటున్నాడంటే నేను కూడా వెళ్తున్నానేమో అమ్మమ్మ నానమ్మ తాతయ్యతో అనేసి వాడి ఫీలింగ్ అన్నమాట. అందుకే వాడు కూడా బాయ్ చెప్తున్నాడు. అందుకే అమ్మ వాళ్ళు నవ్వుతున్నారు ఇక్కడ. సో ఇదన్నమాట వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. ఇంకో వ్లాగ్తో వస్తా. బాయ్ గైస్.